హలో నమస్తే, వెల్కమ్ టు తెలుగు 360. నేను వీణా సాధినేని. ఆనంద్ మంచి కాఫీ లాంటి సినిమా చూసేసాం. నవాబ్ కేఫ్ చాయ్ లాంటి సినిమా వచ్చేస్తుంది, మాట్లాడేద్దాం. హలో అండి, ఎలా ఉన్నారు? That's actually the best description we've heard for the film so far. అంటే ఫ్లేవర్ అలానే అనిపించింది, అలానే ఉండబోతుందా, ఎలా ఉండబోతుంది మీరే చెప్పాలి. మేము స్టీల్ చేసి మా ప్రమోషనల్ కంటెంట్ లో వాడబోతాం. Oh, actually, మంచి please చాయ్ copyrights ఇవ్వండి మాకు. థ్యాంక్ యూ. ఐ టేక్ ఇట్ యాజ్ అ కాంప్లిమెంట్ టేకింగ్ మై ఇంట్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే. Thank you so much. సో ఎలా ఉండబోతుందండి మూవీ? So I think it will be a very emotional film for sure అండి. But at the same time there's a beautiful love story, ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ట్రాక్ ఉంది. సో ఐ థింక్ ఒక హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లా ఫీల్ అవుతారని అనిపిస్తుంది. And we're only 2 days away, so we're all very excited and anxious at the same time. యా ప్రమోద్ గారు, దిస్ ఇస్ యువర్ ఫస్ట్ డెబ్యూట్ రైట్? సో ఎందుకంత సైలెంట్గా ఉన్నారు? సైలెంట్గా సక్సెస్ మీట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు? సైలెంట్ అంటే క్వశ్చన్ అడగలేదు కదా ఇంకా. అంటే ఎలా ఉన్నారు అన్నాను నేను, మీరు అడిగినా కూడా అన్నారు. సో చెప్పండి, యాజ్ అ డెబ్యూట్ డైరెక్టర్గా మీకు ఎలా అనిపించింది? మూవీ తీసేటప్పుడు ఎలా అనిపించింది? మూవీ తీసేసిన తర్వాత రైట్ నౌ వాట్ ఆర్ యూ ఫీలింగ్ అంటే ఏం చెప్తారు? అంటే స్టార్ట్ చేసేటప్పుడు ఆ స్ట్రగుల్ అనేది ఉంటుంది, దాని తర్వాత స్మూత్గానే జరిగిందండి. ఇప్పుడు కొంచెం సినిమా రిలీజ్ ఉంది కదా 2 days, డెఫినెట్లీ టెన్షన్ ఉంటుంది కొంచెం. ఓకే. ఎలా హెల్ప్ చేశారు? అంటే శివ గారు త్రూ అవుట్ నిలబడ్డాడండి. అంటే ఆల్మోస్ట్ 4 years నుంచి ఫ్రెండ్షిప్, అట్ ద సేమ్ టైం ఒక 2.5 years నుంచి నాకు ఈ ప్రాజెక్ట్కి సపోర్ట్ చేస్తూ వచ్చారు. అలా రైటింగ్ లో ఏమన్నా అంటే కథ ఇలా ఉంటే బాగోదు, ఇలా ఉంటే బాగుంటుంది అని ఏమన్నా సజెస్ట్ చేశారా? నేను ఎప్పుడు ఓపెన్ అండి. అంటే డెఫినెట్లీ మంచి ఇన్పుట్ వచ్చిందంటే సినిమాకి హెల్ప్ అవుద్ది కదా. సో ఇక్కడ ఏమి పర్సనల్ అనేది ఏం లేదు. సో తను కొన్ని ఇన్పుట్స్ ఇచ్చాడు. సో అన్నీ ఇంక్లూడ్ చేసి ఇది ఫిల్మ్ ఇలా వచ్చింది. ఓకే. సో మీ క్యారెక్టర్ని మీరు చేస్తున్న ప్రమోషన్స్ చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది. అసలు ఎవరు రాస్తున్నారండి కంటెంట్? ఐ రియల్లీ వాంట్ టు నో. అంటే కాన్సెప్ట్స్ ఐ వుడ్ సే ఈ క్రెడిట్ మేమే తీసుకోవాలి, మేమే రాసుకున్నది. తను ఫౌండర్. whose idea is making more reels? అంటే చాలా రీల్స్ వచ్చాయి. నవాబ్ కెఫే అంటే ఫస్ట్ చాయ్ వాలాగా వచ్చిన తర్వాత నవాబ్ కెఫేనే అంత వైడ్ అవుతుంది, వైరల్ వెళ్తుంది అంటే ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్ అండి. చాలా బాగా ప్రమోట్ చేస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఆ బస్ క్రియేట్ చేయడం కోసం మీరు చేస్తున్న స్టంట్స్ మాత్రం వెరీ అప్రిషియబుల్. అంటే మేము కూడా ఎక్స్పెక్ట్ చేయాలండి. అంటే వీ థాట్ వీ హ్యాడ్ వెరీ షార్ట్ టైమ్ టు రిజిస్టర్ ద న్యూ టైటిల్ అమంగ్ ద పబ్లిక్ ఆడియన్సెస్. అంటే ఈ పాయింట్లో మేము సినిమా గురించి మాట్లాడి ఈ సినిమా మేము టైటిల్ మార్చాము అనే దానికంటే కూడా how about we sell what the vibe between Saki and Raja is in the film through relatable Gen Z content అనే ఒక థాట్ వచ్చింది. సో అలా మాకేమనిపించింది అంటే, బికాజ్ లైక్ వెన్ వీర్ టాకింగ్ అబౌట్ లవ్ స్టోరీ, ఇప్పుడు చిన్న థింగ్స్ దట్ అ గర్ల్ నోటిసెస్ ఇన్ అ గై, స్మాల్ థింగ్స్ దట్ అ గై నోటిసెస్ ఇన్ అ గర్ల్, ఇవి ఇన్స్టెంట్గా కనెక్ట్ అవుతారు. అండ్ త్రూ దట్ వీ వాంటెడ్ టు సే, వాట్, మీకు ఇవన్నీ కనుక నచ్చినట్టయితే డెఫినెట్గా మా సినిమాలో మా కెమిస్ట్రీ మీకు నచ్చుతుంది, అండ్ దెన్ యూ కెన్ గో వాచ్ ఇట్. సో వీ వాంటెడ్ టు మార్కెట్ అవర్ సెల్వ్స్ as the face of the film or the vibe of the film in general. Within 30 seconds, oh my goodness, Asalu millions of views kada. We wanted to keep it very very short, so that they want to see it again. Like our cute moments ani manam ekku long lag cheste, I don't think, for me personally, I won't feel it cute unless and until if it's very crisp and like short. అంటే మనకు ఒక మా టార్గెట్ ఏంటంటే ఆ వీడియోస్ చూస్తుంటే చూసే వాళ్ళు నవ్వుతా చూడాలి, ఆర్ బ్లష్ చేయాలి. These are 2 things that we wanted to focus on, and probably we wanted to put it out in a way that ఆ కంటెంట్ చూడటం వల్ల ఎవర్రా ఇల్లు అని చెప్పి దెన్ దే వాంట్ టు సీ, ఓ నవాబ్ కెఫే వస్తుందా అని చెప్పి. సో దట్స్ ద హోల్ పాయింట్. ఐ గెస్ ఇట్ రియలీ వర్క్డ్. ఇట్ రియలీ వర్క్డ్ డెఫినెట్లీ. సో సఖి ఎలా ఉండబోతుంది? మాకు సఖి అంటే ఒక వేరే ఉంది లోపల. ఈ సఖి ఎలా ఉండబోతుంది? సఖి యాక్చువల్లీ రీల్స్లో వచ్చిన సఖి లాగానే. So she's a very fun person and a very responsible, practical person anamata, who wants to, like, she shows lots of love and care towards the person that she loves.
సో యా త్రూ అవుట్ ద మూవీ కొంచెం అలా గైడ్ చేస్తూ ఉంటుంది. ఓ గైడింగ్ పర్సన్ మీరే అన్నమాట హోల్ మూవీలో. లేదు అలా హోల్ మూవీలే కాదు, ఉత్త రాజాకి మాత్రమే ఎక్స్క్లూజివ్లీ ఫర్ రాజా. Saki only guides him and probably takes care of him అన్నమాట. Just like how every woman wants her guy to win in life, Saki అనే క్యారెక్టర్ wants him to do the best and only do the best అన్నమాట. నైస్. సో వెంకట్ గారు ప్రొడ్యూసింగ్ చేసేటప్పుడు అంటే న్యూ కమర్గా ఎవరైనా న్యూగా ఇండస్ట్రీకి ప్రొడ్యూసర్గా వస్తున్నారు అంటే ఇన్ని డబ్బులు పెట్టాలి అంటే చాలా కష్టమైపోతూ ఉంటుంది. అండ్ అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువ అయిపోయిన సిచ్యువేషన్స్ చాలా చూస్తూ ఉంటాము. సో మీకు ఎలాంటి సిచ్యువేషన్ ఆన్ ద గోలో ఎదురైంది? అది బడ్జెట్ వైజ్ అనుకున్న దానికంటే ఎక్కువైందండి. ఓకే, అది నాకు తెలిసిన గారికి ప్రతి ఒక్క ప్రొడ్యూసర్కి ప్రొడక్షన్ నెంబర్ 1కు ఐ థింక్ 80 to 90% హ్యాపీ అవుతుందేమో అనుకుంటున్నా. సో నా విషయంలో అయితే అది అయింది. ఓకే, సో తర్వాత మూవీ అయిపోయిన తర్వాత ద రిలీజింగ్ ఈజ్ పెద్ద టాస్క్ అండి. ఓకే, ఇప్పుడు గుడ్ థింగ్ ఏంటంటే తేజు మూవీలు ఎలా గైడ్ చేస్తుందో ప్రమోషన్ కూడా అలా సపోర్ట్ చేస్తుంది. ఓకే, రియల్లీ అప్రిషియేట్ హర్. ఓకే, సో ఆనెస్ట్ ఐఎమ్ సేయింగ్. ఓకే, అసలు అది కోఆపరేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఒక మనం ఎంత మనీ పెట్టినా కానీ ఇఫ్ దెర్ ఈజ్ నో సఫిషియెంట్ కోఆపరేషన్ ప్లస్ ఇంట్రెస్ట్, మనం ప్రమోషన్ చేయాలి, సినిమాను ఎక్కడికైనా తీసుకెళ్ళాలి అనేది అంటే అందరికి ఉంటుందేమో నాకు తెలియదు కానీ బట్ తేజుకు మాత్రము ఈవెన్ మిడ్ నైట్ అయినా 2 o'clock అయినా ఓకే రీల్ చేద్దామా లెట్స్ డూ. ఓకే, తిరుపతిలో స్ట్రీట్ మీద పునుగులు వేసింది, స్ట్రీట్ మీద 10 o'clock. మామూలుగా అక్కడ 6 పునుగులు అయిపోతాయి, ఇంకా మాకు దొరకట్లేదు. సో ఎవరో ఒక బండి ఉంటే ఆ దగ్గర మేము పునుగులు తింటామంటే ఆమె అప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి సిడెడ్. ఓకే, సినిమా కోసం పునుగులేసిన హీరోయిన్. It felt more like a family for me, this entire project. So మాకేంటంటే లెట్స్ జస్ట్ డూ బెస్ట్ కదా. మా అందరికీ అంటే బేసిక్గా తను మాత్రమే ఎక్స్పీరియన్స్ దీంట్లో, మేము అందరికీ డెబ్యూనే. సో వీ వాంటెడ్ టు రియలీ పుష్ ద మ్యాక్సిమమ్ దట్ వీ క్యాన్. And he's also been producer, also been like extremely supportive. So we all came together. Ante as a team, if we don't come together, then there's no point kada. If inta manam chesi inta waste అయిపోతుంది, story ki undi anni chesin tarvata ee last la promotions ane matter, if you act as a family, people will feel as a family. They've done as a family, why don't we go watch it ane oka feel ఇవ్వాలని కోరుకున్నాం. ఐ గెస్ ఇట్ వర్క్డ్. యా. సో ట్రైలర్లో కూడా చాలా బాగా అనిపించింది, ఆ క్వాలిటీ బాగుంది. తర్వాత ఏదో జరగబోతుంది, యూజువల్గా కజిన్స్ మధ్య ఏదో గొడవలు ఉంటాయి, వాడు నచ్చడు మనకి, ఆ టోన్లో అంతే అనిపించింది. సో మీ క్యారెక్టర్ మొత్తం ఒక పోకిరి అనుకోవచ్చా? 100%. సో ఒక ఏమి పట్టించుకోకుండా అలా ఉండే తనకి ఒక ఫాదర్ రాజీవ్ కనకాల లాంటి ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ అయింది అనుకుంటా కదా. కొట్టు మిమ్మల్ని ఫోర్స్ చేస్తున్నారా చూసుకోమని? అంటే యాక్చువల్లీ ఒక లెగసీ డ్రామా అండి. బేసిక్లీ ఇట్ రన్స్ ఆన్ 2 perspectives వేర్ ఫాదర్కి బేసిక్గా అది ఎలా అంటే ఫ్యామిలీలో పాసెస్ అవుతూ వస్తున్న ఒక క్యాఫే దట్ ఫాదర్ ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్. And Kodukki basically, I mean, he is not somebody who wants to continue doing that. He wants to go out of this and do something else. And iddari point of view, it's right to have that opinion. And maybe a legacy continue cheyalankodam is very good. And at the same time, to do something on their own and grow outside of that, adi kuda tappu ledu. So ఇలాంటి కాన్ఫ్లిక్టింగ్ ఐడియాలజీస్ ఉన్నప్పుడు హౌ దే కమ్ టు అ కామన్ కంక్లూజన్ టుగెదర్ ఇస్ ద క్రక్స్ ఆఫ్ ద ఫిల్మ్ బేసిక్లీ. అదే మాకు కూడా క్యూరియస్ పాయింట్. మాకు మీకు ఆయన చెప్పే డైరెక్షన్లో వెళ్ళకుండా మీ ఓన్ డైరెక్షన్కి వెళ్ళాలని ఉంటుంది కదా, ఆ డైరెక్షన్ ఏంటి? సో దాంట్లో ఇందాక ట్రైలర్లో కూడా చూపించినట్టు, సో దిస్ గై వాంట్స్ టు బేసిక్లీ లీవ్ ఎవ్రీథింగ్ అండ్ గో టు ది US. ఒక లగ్జరీ లైఫ్ ఉంటుంది అనే ఒక మైండ్ సెట్లో ఉంటాడు. అండ్ ఇక్కడ దెర్ ఇస్ నో యాంటాగనిస్ట్ యాజ్ సచ్. ఇప్పుడు వచ్చి ఇంపోజింగ్ యాంటాగనిస్ట్ ఎక్కడ లేరండి ఫిల్మ్లో. ద సిచ్యువేషన్స్ ఇట్ సెల్ఫ్ టర్న్ అవుట్ టు బి దట్ వే.
అండ్ ద ట్రీట్మెంట్ ఆఫ్ ద ఫిల్మ్ ఇన్ జనరల్ ఇస్ వెరీ న్యాచురల్ అండి. అంటే మనకి జనరల్గా మనకు వచ్చే చిన్న చిన్న కాన్ఫ్లిక్ట్స్ మనకి ద బిగ్గెస్ట్ కాన్ఫ్లిక్ట్స్ ఆర్ విత్ ద వన్ పీపుల్ వీ లవ్. జనరల్గా మనం వాళ్ళకి ఏదైనా చెప్పాలంటే హెసిటేట్ చేస్తాం, వాళ్ళు ఎక్కడైనా హర్ట్ అవుతారేమో అని చెప్పి. సో అలాంటి న్యాచురల్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్న ఒక వరల్డ్లో సెట్ అయిన స్టోరీనేనండి. ఓ నైస్ నైస్. చాలా న్యాచురల్గానే అనిపించింది రాజీవ్ గారిది అండ్ మీ ఇద్దరు కాంబో కూడా చాలా అంటే ఓన్ చేసుకున్నట్లు నాన్న అట్లా ఉందన్నమాట. ఎలా ఉంది రాజీవ్ గారితో వర్కింగ్? అది బ్యూటిఫుల్ అండి. అంటే హీస్ సచ్ అ న్యాచురల్ యాక్టర్ అండ్ ఆయన వల్ల నా పర్ఫార్మెన్స్ ఇంకా ఎన్హాన్స్ అయింది అనిపించింది. బికాస్ ఆఫ్ ద స్మాల్ పాజెస్ దట్ హీ టేక్స్, ఆ చిన్న చిన్న పాజెస్లో మన రియాక్షన్స్ కానీ ఇవి కానీ ఇట్ ఎన్హాన్స్ మై పర్ఫార్మెన్స్ యాజ్ అ హోల్. అండ్ టు ద ఫిల్మ్ ఐ ఫీల్ హీస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అసెట్స్ అండి. బికాస్ ఆయన చుట్టూతోనే కథ తిరుగుతుంది. ఆయన క్యారెక్టర్ డ్రైవ్ తోనే బేసిక్గా ఎంటైర్ ప్లాట్ అంతా చేంజ్ అవుతుంది. సో ఆయన హీస్ ప్రాబ్లీ ద బెస్ట్ అడిషన్ టు ద ఫిల్మ్ అని నేను చెప్పగలుగుతాను. నైస్ నైస్. దీనికి అంటే రాజీవ్ గారికి బ్యాక్ స్టోరీ ఏమన్నా ఉంటుందండి మూవీలో? అంటే తనకి హిస్టరీ ఏమన్నా ఉంటుందా? అంటే లెగసీ అనే ఒక టాపిక్ ఉంది కదండి, సో అది క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది. సో అంటే అది ఏంటనేది చూస్తే తెలుస్తుంది. అంతే సాఫ్ట్ గా మేము కూడా చూస్తాం. అండ్ మోర్ ఓవర్ ఎంత జరిగినా, ఎంత ఎక్స్టెంట్కి వెళ్ళినా, ఎన్ని మాటలు అనుకున్నా, ఎన్ని గొడవలైనా పేరెంట్స్ ఎప్పుడూ శత్రువులు అవ్వరు కదా. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నాకు బాగా కనిపించింది. మీరు అదే పాయింట్ చూపించారా లేకపోతే నేను తప్పుగా అర్థం చేసుకున్నాను? అంతే అండి, అలాంటి బేసిస్లోనే వెళ్తుంది. అంటే మనం ఎంత అంటే డిస్కషన్స్ అనేది వస్తూ ఉంటాయి, అది ఆ మూమెంట్ వరకే ఉంటుంది. అంటే ఇక్కడ ఏజ్ ఫ్యాక్టర్ ఒకటి ఉంటుందండి. అంటే ఇప్పుడు ఒక 25 years అతను మాట్లాడేది ఒకలా ఉంటుంది, ఒక 50 years మాట్లాడే అతను ఒకలా ఉంటుంది. ఈ 25 years దాంట్లో ఎలా ఉంటుంది అంటే స్టెబిలిటీ ఉండదు. అంటే ఏది పడితే అది మాట్లాడేస్తాడు, మళ్ళీ దాని తర్వాత హట్ అయిపోతారు. సో అది వాళ్ళు చాలా పాజిటివ్గా తీసుకుంటారు కొన్ని చోట్ల. అదే ఏజ్ డిఫరెన్స్ అనేది డెఫినెట్లీ ఉంటుంది. సో అలాంటి కుర్రోడు ఏం చేసాడు అనేది ఒక జోల్డ్ తగులుతుంది కదా బేసిక్గా. సో ఏం చేసాడు అనేది. ఓకే, చాలా క్యారెక్టర్స్ ఇన్వాల్వ్ అయినట్లు కనిపించింది. అంటే రాజ్ కేశ్ రెడ్డి కానీ, తర్వాత ఆయన బ్యాక్డ్రాప్ అంటే కాలేజ్కి సంబంధించి అది షూట్ చేశారు కదా, కాలేజ్ ఏదో వచ్చింది, కాలేజ్ ఎపిసోడ్ ఏదో వచ్చింది. సో అక్కడ నుంచి చూపించారు కాబట్టి నేను అనుకుంటున్నా బ్యాక్ స్టోరీ ఉందని చెప్పేసి. ఎస్, ఓకే నైస్. అయితే చాలా ఉండబోతుంది ఈ మూవీలో అని. సో సక్సెస్ పార్టీ ఎక్కడ మాకు నవాబ్ కెఫేలో ఇస్తారా లేకపోతే ఎక్కడికి తీసుకెళ్తారు? చాయ్ మాత్రమే ఇస్తారా? ఇంకో సెట్ వేసి నవాబ్ మళ్ళీ కెఫే వేసి అక్కడ సక్సెస్ పార్టీ. అవునా? నైస్. మేము చాలా వెయిట్ చేస్తున్నాము, ఎందుకంటే డిఫరెంట్ సక్సెస్ మీట్లు జరుగుతాయి కదా, నవాబ్ కెఫే అని పెట్టారు కాబట్టి ఓకే మంచి చాయ్ ఉంటుంది అని చెప్పి. అండ్ మీకు తెలుసా చాయ్లో ఎన్ని టైప్స్ ఉన్నాయో? Because it's cafe, we gonna talk about chais now. కనీసం 8 or 10 ఉన్నట్టు గుర్తండి. బికాజ్ బాబురావు గారు చెప్పేద్దాం అయితే. ఒక్కొక్కటి మీరు చెప్పేస్తే చాయ్లు ఉండవు. ఓకే, జింజర్ చాయ్, ఇలాచీ చాయ్, ఇరానీ చాయ్, గ్రీన్ టీ. Because we are NRI, yes, green tea చూద్దాం. That shows. మసాలా చాయ్ చాలా ఉంటాయి. ఓకే, ఇప్పుడు అటు నుంచి వస్తుంది మసాలా చాయ్ స్టార్ట్ చేశారు మీరు తేజు గారు. అమ్మో, స్ట్రాబెరీ టీ. స్ట్రాబెరీ టీ ఉందా? క్యామమైల్. ఓకే, క్యామమైల్ ఉంది. స్ట్రాబెరీ టీ గురించి మనం మాట్లాడుకుందాం. ఎట్లా చేస్తారు స్ట్రాబెరీ టీ? అలా అంతే తెలీదు. స్ట్రాబెరీ టీ ప్యాకెట్స్ వస్తాయి, తెలీదా? శ్రీలంకలో బాగా ఫేమస్. డిప్ చేసుకోవాలి. అన్ని ప్యాకెట్స్ లోనేనా చేయడం? నహి ఆతా వచ్చు, బట్ అంటే స్పెషల్ టీస్ అంతా తెలీదు. నార్మల్ టీస్ అయితే చేస్తా. ఓకే, తాగచ్చా? తాగొచ్చు. మా నాన్న ఉన్నారు, ఇంకా తాగుతారు ఆయన. ఇంకా మీరు లెమన్ టీ, గ్రీన్ టీ, లెమన్ టీ. లెమన్ టీ గ్రీన్ టీ వేరే కదా. లెమన్ టీ అనేది మనకు ఒక ఎమోషన్ అండి. నిలోఫర్స్ లెమన్ టీ ఇస్ an emotion for us. అబ్బబ్బా. హైబిస్కస్ టీ. ఓ మై గుడ్నెస్, ఇన్ని ఛాయలు ఉన్నాయని, ఇన్ని రకాలు ఉన్నాయని నాకు మీ ద్వారానే తెలుస్తున్నాయి. సో ఇన్ని రకాల ఛాయల ఎమోషన్స్ అన్ని మరి మూవీలో ఉంటాయా? ఉంటాయండి. ఎన్ని సాంగ్స్ ఉన్నాయండి దీంట్లో? 5 అండి. ఎక్కడ ఉంటాయి? అంటే అది చూడడానికి చాలా నేటివ్గా, ఆథెంటిక్గా అనిపించింది కాబట్టి మేము ఇక్కడిక్కడే ఆలోచిస్తున్నాము. ఎక్కడికన్నా బయటికి తీసుకెళ్తారా మమ్మల్ని ఇమాజినేషన్లో? కానీ అలా ఏం లేదు. కంప్లీట్ రూట్సా?
ఆన్సర్ లేదట్. మాకు కూడా చెప్పండి పర్లేదు. ఆహా, ఎక్కడ ఉంటాయని అంటే ఇదే మీరు సార్ దగ్గర అడిగి ఉంటే సినిమాలో అని ఉండేవాడు. అప్పుడు నేను స్లో క్లాప్స్ చేసి థ్యాంక్ యూ సో మచ్, లేదంటే నేను ఎక్కడ చూడాలి అని ఆలోచించేదాన్ని, అనుకునేదాన్ని. సో సాంగ్స్ చాలా బాగుంటాయండి మన సాంగ్స్. 3 మెయిన్ సాంగ్స్, ఒక 2 సిచ్యువేషన్ సాంగ్స్. సాంగ్స్ మాత్రము వి లైక్ అస్ వెరీ వెరీ గుడ్ మ్యూజిక్. ఓకే, నాకు ఇది ఒక ఫ్యామిలీ డ్రామాలా అనిపించింది. మీరు ఎలా తీసుకెళ్తారు? ఫీల్ గుడ్గా తీసుకెళ్తారా, లేకపోతే ఎట్లా ఉండబోతుంది? కామెడీగా ఉండబోతుందా? ఎలా ఉండబోతుంది మీ సినిమా? ప్రైమరీలీ ఒక ఎమోషనల్ ఫిల్మ్ అండి ఇది. అన్డౌటెడ్లీ ఇట్స్ నైస్ ఫ్యామిలీ డ్రామా, ఒక మంచి ఎమోషన్ ఉన్న డ్రామా. బట్ అట్ ద సేమ్ టైం అలా అని చెప్పి ఏదో హెవీ దీంట్లో తీసుకెళ్ళి మెలో డ్రామా క్రియేట్ చేసిన ఎమోషన్ కాదు. ఇట్స్ వెరీ న్యాచురల్ ఫీల్ గుడ్ ఫిల్మ్. సో ఒక ఓవరాల్గా ఇట్ బీ లైక్ అ నైస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ యాజ్ అ హోల్ అండి. ఓకే, అంటే ఫాదర్ క్యారెక్టర్ అంటే బొమ్మరిల్లు ఫాదర్ అలాగా గుర్తుండిపోయిన క్యారెక్టర్, అలా రాజీవ్ కనకాల గారు కూడా గుర్తుండిపోతారా? అలా అయితే ఐ మీన్ ఇట్ బి రియలీ నైస్ అండ్ బట్ ఆయన పర్ఫార్మెన్స్కి ఐఎమ్ షూర్ చాలా మంది బయటకు వచ్చి ఐ థింక్ ఆయన గురించి మాట్లాడతారు చాలా రోజులు. సో అలా గుర్తుండిపోయే క్యారెక్టరే అవుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే, మీరు యుఎస్లో ఫిల్మ్ మేకింగ్ చేశారని విన్నాను. యా అండి, నేను ఫిల్మ్ స్కూల్ యూఎస్లో వెళ్ళాను. మరి ఫిల్మ్ మేకింగ్ చేసి ఇట్లా యాక్టర్ వైపు రావడానికి ఏంటి రీజన్? అంటే లేదా నేను యాక్టింగ్ స్కూల్కి వెళ్ళాను, దాంట్లో ఫిల్మ్ మేకింగ్ ఈజ్ ఆల్సో పార్ట్ బేసిక్లీ. సో అలా యా అండి, నాట్ కన్వెన్షనల్ ఫిల్మ్ స్కూల్, బట్ యా అండి యాక్టింగ్ స్కూల్కి వెళ్ళాను. ఓకే, సో ఫ్యూచర్లో ఫిల్మ్ మేకింగ్ వైపు ఇప్పుడైతే ప్లాన్స్ లేవండి. థ్యాంక్ఫుల్లీ థ్యాంక్స్ టు గాడ్ ఐఎమ్ స్టిల్ గెటింగ్ ఫిల్మ్స్ యాజ్ అన్ యాక్టర్. సో యా. బట్ ఇఫ్ యూ వాంట్ మేక్ ఏ ఫిల్మ్, విచ్ జానర్ యూ ప్రిఫర్? నాకు ఐ లైక్ క్రైమ్ కామెడీస్ అ లాట్ అండి. సో దట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ జానర్స్. అండ్ అది కాకుండా మేబీ సంథింగ్ ఇన్ ద స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో ఒక సినిమా చేయాలని ఉంది ఎప్పటి నుంచో. సో క్రైమ్ కామెడీ అనేది ఒక డిఫరెంట్ జానర్. క్రైమ్ చేయొచ్చు, కామెడీ చేయొచ్చు, రెండు కలిపి ఎట్లా చేస్తారు అనేది ఇట్స్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రెషర్. అంటే సంథింగ్ లైక్ మేబీ అ ఫిల్మ్ లైక్ ఢిల్లీ బెల్లీ, ఐడ్ సే సంథింగ్ లైక్ దట్. ఓకే, చూస్తారా మూవీస్ ఎక్కువగా? ఎలాంటి సినిమాలు చూస్తారు? నేను అన్ని సినిమాలు చూస్తానండి. ఓకే, రైట్ నౌ వాట్ ఆర్ యు వాచింగ్? సో ఐ థింక్ ద లాస్ట్ ఫిల్మ్ అంటే సంక్రాంతికి వచ్చిన అన్ని ఫిల్మ్స్ మై లాస్ట్ ఫిల్మ్స్ ఇన్ ద థియేటర్. ఓకే, అది కాకుండా యా అండి నెట్ఫ్లిక్స్లో ఐ థింక్ ఐవ్ బిన్ వాచింగ్ a bunch of things actually from different languages last couple of days. Yeah, and last 10 days ఈ ప్రమోషన్స్లో ఉన్నాం కాబట్టి ఏం చూడలేదు. బట్ యా, మీరండి మీరు యూజువల్గా ఏం చేస్తూ ఉంటారు? అంటే ఇప్పుడు సినిమా అయిపోయింది, నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ప్రొడ్యూసర్తో గొడవ పడతారంట, పక్కన వస్తుంది. ఏంటిది, ఏమన్నా జరిగిందా? అందుకే డిస్టెన్సా? ఎస్, మనకు ఒక సర్ప్రైజ్ స్టార్ ఆల్రెడీ ప్యానెల్లోకి వచ్చేసారనమాట. వెల్కమ్ రాజ్ గారు. బాగున్నారా అండి? చాలా బాగున్నారండి, ట్రైలర్ చూసాము. ఏ సినిమా ఉంటే, ఏ సినిమాలో ఆయన ఉంటే ఆ సినిమా హిట్ అని చెప్పేసి రాసుకుంటున్నారు, బయట అంటున్నారు, టాక్ అలా నడుస్తుంది. ఏమంటారు దాని గురించి? మంచిదే. దీనికి దుల్కర్ గారు ఏమన్నా ప్రమోషన్స్? సో చెప్పండి, ఎలా ఉండబోతుంది? మొత్తం ఫ్యామిలీ డ్రామా అలా ఉంటుంది అని చెప్పేసి మేము అందరం మాట్లాడుకున్నాము. మీరేం చెప్తారు? శివ గారికి ఫుల్ మంచి ఫ్రెండ్ లాగా కనిపిస్తున్నారు, బయట కూడా మంచి ఫ్రెండే అని మాకు తెలుసు. సో ఎలా ఉండబోతుంది క్యారెక్టర్ అంటే ఇప్పుడు వరకు చేసిన క్యారెక్టర్లు అన్నింటిలోకి చాలా కొత్తగా ఉంటుంది. క్యారెక్టరైజేషన్ మీకు హెయిర్ స్టైల్లోనే చాలా వరకు వేరియేషన్ కనపడుతుంది. యా, డెఫినెట్గా అదే అనుకున్నాం. ఏంటి ఏమన్నా దేవదాసా నా మీకు బ్రేకప్ అయిపోయి అలాంటి పిచ్చి సలహాలు ఇచ్చి? నాకు లవ్ స్టోరీ ఉంటుంది పార్ట్ 2కి. నైస్. అసలు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసేస్తున్నారు. మీకు అసలు ఎట్లా అండి, ఎలా పట్టుకుంటున్నారండి? మీ నెట్వర్కింగ్ ఏంటండి, ఎలా ఉండవు ఏంటి? అన్నటి వరకు నెట్వర్క్ లేని ఏరియాలోకి వెళ్ళా, ఇప్పుడే మళ్ళీ ఇప్పుడే వచ్చాను నెట్వర్క్. ఎలా పోతుంది మరి నెట్వర్క్? ఏదండి నెట్వర్క్ లో ఎలా వెళ్తున్నారు కదా, ఎలా వెళ్తుంది? గుడ్ అండి, అంతా బాగా వెళ్తుంది. ఎందుకు అవుతుంది నిజంగానే చెప్తా, కష్టాలు ఉన్నాయని చెప్తే మళ్ళీ ఏదో సాడ్ స్టోరీల్లో ఉంటాయి. ఎందుకు సాడ్ స్టోరీస్ ఉంటాయా దీంట్లో? ఏమైనా ఉందా ఏంటి? ఏది ఇందులోనా? నేనే నాదొక్కటే సాడ్. లేదే, అలా ఏం కనిపించడం లేదు. చెప్పేస్తే ముందు మీరు రారు కదా.
హ్యాపీ లైఫ్ అంతా చూపించారు, తర్వాత సాడ్ ఉంటుంది అడిగి అది చూపిస్తారు. ఓకే ఓకే. చాయ్ కోసం గొడవడుకుంటారు. చాయ్ కోసం గొడవ పడతారా? నాకేదో ఒక లైన్ ఉంది, నాకు షుగర్ పడదు, ఓ నేను షుగర్ లెస్ చాయ్ అడుగుతా, మనోడేమో షుగర్ వేసిస్తాడు, దానివల్ల గొడవ అవుతుంది. చెప్పచ్చు కదా, అంతే, దానివల్ల గొడవ అవుతుంది, తర్వాత ఇడిపోతాం, తర్వాత అమ్మాయి. ఇంకా నీ లవ్ స్టోరీ ఉంది కదా మీ ఇద్దరు. అయ్యో పాప, వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అయిపోయారు. ఏంటి షుగర్ లెస్ టీ తాగడానికి రీజన్ ఏంటి? ఏది డైట్ అంతే. రైట్. నేను టీలెస్ టీ కూడా తాగుతా. టీలెస్ టీ, వావ్, క్రేజీ అండి. ఇప్పుడే ప్రొడ్యూసర్ గారు ఒక జోక్ వేశారు, ఇప్పుడు టీలెస్ టీ అంట. చెప్పండి, ఆ జోక్ మేము కూడా అవుతాం కదా, ఎందుకు లేం కదా. మళ్ళీ మొదటి నుంచి వద్దాం. సో ఇప్పుడు వరకు చేసిన మూవీస్ లో కన్నా చాలా డిఫరెంట్ గా ఉంటుంది మీ క్యారెక్టర్ అన్నారు. మేమేమో చూసి ఉన్నాము మిమ్మల్ని. డిఫరెంట్ అంటే ఏం డిఫరెంట్ గా ఉంటుంది? క్యారెక్టర్ అండి, What అండి? ఇంకేం డిఫరెంట్ ఉంటుంది? ఏం చేశారు, ఏం కష్టపడ్డారు, ఏం హార్డ్ అంటే ఎలా ప్రిపేర్ అయ్యారు అది చెప్పచ్చు. వాట్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ షేడ్? చెప్పు, ఏదో చెప్తాను డైరెక్ట్. ఆయన అప్పుడప్పుడు మాట్లాడతాడు, మామూలుగా మాట్లాడేది మన మాట్లాడేది అదే అయితే అంటే ఇన్స్టెంట్ అంట, మీరు ఇన్స్టెంట్ అంట. మీకు పెద్ద ప్రాసెస్ అవసరం లేదంట, మీరు ఇన్స్టెంట్ ఆయన అంటే ప్రిపరేషన్స్ ఏమీ అవసరం లేదండి. ప్రాసెస్ అయితే 2021 లోనే చెప్పు కదా, నాకు అప్పుడు చెప్పాడు కదా. 2022 నుంచి ఈ కథ నవాబ్ కేఫ్ కథ అప్పుడు తిరుగుతున్నాడా? అప్పటి నుంచి అబ్బాయిలు సంకల్పం తిరుగుతుంది, నేను దొరికాను. నాకు తెలియదు ఎన్నో నుంచి. సార్ నీకోసం ఫ్రెష్ గా రాసా అన్నాడు. ఎక్కడికి వెళ్ళి అదే చెప్పాలి కదా, అదే ఏ కథ అన్నా రాసినప్పుడు ఫ్రెష్ గానే ఉంటుంది సార్. చాలా ఫీల్ అవుతున్నట్టున్నారు. ఫ్రెష్ గా మీకు తీసినప్పుడు చూసినప్పుడు అనిపించలేదా? అంటే హైదరాబాద్ అంతా తిరుగుంటది కదండి 2021 నుంచి. అంటే హైదరాబాద్ లో ఆయన తిరిగాడు, కథ తిరగలేదు. అదే కథ పట్టుకొని తిరుగుతారు కదా. ఎక్కడ అంటే అప్పుడు మీరు లాక్ చేస్తారు కదా, మీరు ఎప్పుడు లాక్ చేశారు చెప్పండి కదా. మళ్ళీ 1 year తిరిగాడు అమ్మ మధ్యలో. సరే, అసలు నార్మల్ గా నెరేషన్ ఎంతసేపు జరిగిందండి మీ అందరికి? ఎట్లా ఒక్కొక్కరికి నేరేట్ చేశారు? ఎందుకంటే మీరు ఇద్దరు ఫ్రెండ్స్ అంటున్నారు, తనేమో డెబ్యూట్, తనేమో మేము 2022లో విన్నాం అంటున్నారు, నేనేమో ఇరుక్కుపోయా అని ప్రొడ్యూసర్ ఫీల్ అవుతున్నారు అని ఫీల్ అవుతున్నారు. సో హౌ డిడ్ ఇట్ గో ద ప్రాసెస్? అంటే ఆయనతో మొత్తం గూగుల్ మీటే అండి. ఓకే, ఎన్ఆర్ఐ కదా. సార్ నాకు అలా మాట్లాడదు, నార్మల్ గా మాట్లాడారు. నాకు కూడా తెలియదండి, ఇందాక ఆయన ఒక షార్ట్ ఇచ్చారు. మర్చిపోయాను, అసలు మనం చాయ్స్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మనం అందరం ఒక్కొక్క చాయ్ చెప్పాం, కానీ గసిరెడ్డి గారు మిస్ అయ్యారు. కాబట్టి కమాన్, మీకు ఎన్ని ఛాయ్లు తెలుసో మేము చెప్పారు కదండి. మీరు చాయ్ తాగినా? మొత్తం షుగర్ లెస్, టీ లెస్ టీలు, అంటే వాటర్, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, పంచ్ పలకకి పంచిస్తారా అన్నట్టుంది నా సిచ్యుయేషన్ ఇక్కడ. సో ఓవరాల్గా మూవీ గురించి మేము మాట్లాడేసుకున్నారు, అప్పుడే మీరు వచ్చారు. కాబట్టి ఇందులో ఏ మూమెంట్ అస్సలు మిస్ అవ్వకూడదు అంటే ఏం చెప్తారు ఆడియన్స్కి? ఈ మూమెంట్ చాలా పర్టికులర్. మూమెంట్స్ అంటే మనం ఏం చెప్పలేమండి, ఒక్కొక్క దాని మీద ఒక మూమెంట్ ఉంటుంది అంతే. ప్రతి మూమెంట్ కొత్తగానే ఉంటుంది, మనం ఎక్స్పీరియన్స్ చేయడమే. సినిమా అంతా మీకు చాలా ఫ్రెష్గా ఉంటుంది అంతే. కథ ఈయన అన్నట్టు ఎప్పుడు ఓల్డ్ కథ పట్టుకుని అంటున్నాడు, కానీ ఫ్రెష్గానే ఉంటుంది ప్రతి సీన్ కూడా. మేము చేసేటప్పుడు ఎంజాయ్ చేస్తున్నాం అంటేనే మనకి చాలా వరకు థియేటర్లో కూడా ఎంజాయ్ చేస్తారు. మేమైతే మాకైతే షూటింగ్ ఎప్పుడు ఇంకా ఎప్పుడు స్టార్ట్ అయింది ఎప్పుడు అయిపోయిందో కూడా తెలియదు. ఏదైనా ఒక మూమెంట్ ఉంటుంది కదా అసలు మర్చిపోలేంది, అలాగా మీలో మీకు ఉన్నది ఏంటిది అది చెప్పండి. మాకున్నది మా దగ్గర ఉంచుకుంటాం. చెప్పండి, ఏమవుతుంది మీకు? ఇలా ఫన్నీ ఇన్సిడెంట్స్ కూడా జరుగుతాయి షూటింగ్ లో, ఇంత ఫన్ గా ఉంటారా వీళ్ళు అని మాకు తెలియాలి కదా. ఏమో మేము సరిగ్గా చేయకపోతే ఆయన ఏమో పక్కకు పోతాడు మానిటర్ దగ్గర నుంచి. అవునా? చెప్పు ప్రమోద్ అంటే అన్న అది ఓకే అన్న, కాదు ప్రమోద్ చెప్పు, నీకు నచ్చకపోతే మళ్ళీ కాదు
లేదన్న ఓకే మొమాట పక్క పోతాడు చెట్టు ప్రమాదం అంటే లేదు అన్న వేరే టెన్షన్స్ ఎక్కడైతే చూపిద్దాం అదంతే అన్న మరి ఎక్కడో దిక్కుని చూపించాలి కదా. అదా మూమెంట్ ఏంటంటే అలాంటి మూమెంట్ రోజు ఉంటుంది. ఓకే, మీ మెమరబుల్ మూమెంట్ ఏంటి అండి? ఎందుకంటే మీరే అంటే కసిరెడ్డి గారు రానప్పుడు మీరే ఎక్స్పీరియన్స్డ్ అని మాట్లాడుకున్నాం కదా వీళ్ళందరిలో. నేర్చుకోవాల్సి వచ్చిందండి సినిమాకి. తను బేసిక్గా పాటరీ ఆర్టిస్ట్ సినిమాలో. ఓ సో దర్స్ సీక్వెన్స్, ఎంటైర్ సీక్వెన్స్ లో నేను ఆయన వెళ్ళి పాటరీ దీంట్లో ఆమెను ఇంప్రెస్ చేయడానికి చేస్తూ ఉంటాము. సో అక్కడ పాటరీ నేర్చుకుని పాటరీ ఇది చేసాము. అచ్చా, పాటరీ అనే ఇప్పుడు మట్కా గ్లాసులు ఏమన్నా ఆయన తయారు చేస్తారా? అవి ట్రై చేసామంటే మళ్ళీ ట్రై చేద్దాం మాకు చెప్పారు, అందుకని ఇంకా వదిలేసి వద్దు మీరు వేస్ట్ చేస్తున్నారు పక్కకి జరగండి అన్నారు. అందుకని మట్టి మొత్తం వేస్ట్ అయిపోతుంది మీ వల్ల అని చెప్పి. నైస్ నైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ ఆల్ యువర్ ఎక్స్పీరియన్సెస్. ఇంతే ఫన్గా ఇదే థియేటర్లో కూడా చూడాలని మేము మనస్ఫూర్తిగా అనుకుంటున్నాము. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఆల్ యువర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.